హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివ. ఈరోజు ఒక మహా పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైలం. శ్రీశైలం అనగా శ్రీ అంటే సంపద, శైలం అనగా పర్వతం. అంటే శ్రీశైలం అనగా సంపద గల పర్వతం అని పేరు. ఈ వీడియోలో మనకి ఈ శ్రీశైలంకి ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా పోతే జల్దీ పోతాం, మరియు ఆ ఘాట్ రోడ్ ఎట్లా ఉంది, మరియు శ్రీశైలానికి వెళ్ళిన తర్వాత రూమ్లు ఎలా ఉంటాయి, ఎక్కడ తీసుకుంటే మనకు బెటరు, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, మరియు శ్రీశైలంలో చూడవలసినటువంటి ప్రదేశాలు మెయిన్గా ఏమేమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి చేయగలరు. మనం అప్లోడ్ చేయబడే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ నౌ. మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఒకసారి ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకున్నట్టయితే, ఈ శ్రీశైలం స్వయంభూగా వెలిసినటువంటి మహా శివలింగం. ఈ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో అత్యంత సుందరమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ శ్రీశైలం అనేది కర్నూలు జిల్లాలో ఉంది. మరియు పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా సనాతన హిందూ సాంప్రదాయాలకు సంస్కృతికి ఈ ప్రాంతం ఒక చిహ్నం. శ్రీశైలం పర్యటనకు ప్రతి ఏటా ప్రతిరోజు కూడా దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు, ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఈ శ్రీశైలం ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ శ్రీశైలంలో ఎక్కడ రైల్వే కానీ, విమానయం కానీ, రోడ్డు కానీ అవకాశం ఉందా అని ఒకసారి చూసినట్టయితే, ఇక్కడికి సమీపంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి ప్రముఖ నగరాలైనటువంటి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, మన నారాయణఖేడ్ కానీ బస్సు సౌకర్యంగా బస్సులో మాత్రమే రావడానికి అవకాశం ఉంది. మరియు ఈ శ్రీశైలం మల్లికార్జున ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ పూజలు అందుకుంటున్న మల్లికార్జున లింగ రూపం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబ మల్లికార్జున నుండి సమీపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, ప్రత్యేకంగా దేశ విదేశాల నుండి భక్తులు కోట్ల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. మరియు ఈ శ్రీశైలం ద్రవిడ నిర్మాణం శైలిలో రూపొందించబడిన శిల్పకళా వైభవం అబ్బురపరుస్తుంది. అక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో ఆ మండపాలు, ఆ ఆలయ నిర్మాణం చూసినట్టయితే మతి పోగొట్టేస్తుంది. అసలు ఆ శిల్పాలు చెక్కడమేంది, అసలు ఆనాటి ఆ శిల్పకళా వైభవం వర్ణనాతీతం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ చెప్పుకోబడుతుంది. మనకి ఏపీలో మరియు అంటే ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో మొత్తం 5 జిల్లాలలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమల్ల కొండలు, లోయలు, ఆ ప్రకృతి అందాలు మధ్య ఈ టైగర్ రిజర్వ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పట్టుకొమ్మలు, టేకు చెట్లు వంటి విభిన్న రకాల వృక్ష జలాలు మరియు బెంగాల్ టైగర్, ఏనుగులు, చిరుతపులులు, అంటే అడవి అంటేనే మనకు అందరికీ తెలుసు. రకరకాలైనటువంటి జంతువులు ఆ రోడ్డు పొంట పోతుంటే ఎన్నో రకరకాలైనటువంటి జంతువులు కనిపిస్తుంటాయి. చూడాల్సిన ప్రదేశాలలో ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్. అది ఎక్కడుందంటే శ్రీశైలం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిపై శ్రీశైలం డ్యామ్ నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆనకట్టలో ఇది ఒకటి. దేశంలో జల విద్యుత్ కేంద్రంలో సామర్థ్యం విషయంలో శ్రీశైలం ఆనకట్ట 2వ అతిపెద్దది. డ్యామ్ పరిధిలో పర్యాటకులు బోట్ షికారు చేసే అవకాశం కూడా ఉంది. 2200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ శ్రీశైలం డ్యామ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. డ్యామ్ పై నుంచి కనిపించే కృష్ణమ్మ పరవళ్ళు టూరిస్టులకు మరియు మరపురాని అనుభవాల్ని అందిస్తాయి. ఈ కృష్ణా నదిపై నిర్మించినటువంటి డ్యామ్ చూసినాక లోపలికి వెళ్తుంటే, ఆ ఘాట్ రోడ్ దాటిపోతుంటే అక్కడ ఒక గుహల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. మరియు ఈ మన దేవాలయ సమీపానికి దగ్గరలో ఉన్నటువంటి గంగమ్మ పాతాళ గంగ. ఈ పాతాళ గంగ గురించి తెలుసుకున్నట్టయితే
మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న పాతాళగంగ నది ఉంటుంది. పాపాలను పోగొట్టే పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు దీనిని భావిస్తారు. పేరులోనే ఉంది పాతాళగంగ అని. ఎందుకంటే ఇక్కడ వనమూలికలతో నిండినటువంటి ఈ నీటిని అనేక రోగాలు పారద్రోలే శక్తి ఉంటుందని చెప్తుంటారు. మరియు ఈ వనమూలికలన్నీ ఈ అడవిలో నుంచే వస్తుంటాయి కాబట్టి ఈ వనమూలికలతో కూడినటువంటి ఈ నీరు అక్కడ ఆ వనమూలికలైనటువంటి రసాలన్నీ నీటిలో ఇంకి ఉంటాయి కాబట్టి మానవ శరీరం ఎలాంటి దేహ రోగాలను కూడా నయం చేసే ఈ శక్తి ఈ నీటికి ఉంది. కాబట్టి దీనికి పాతాళ గంగా అని అంటారు. ఇందులో మునిగితే జన్మ ధన్యమైనట్టే అని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. దూరంగా కనిపించే శ్రీశైలం డ్యాం దృశ్యాలు, పచ్చని కొండలు, ప్రకృతి వైభవం మధ్య పాతాళ గంగను చూస్తే పర్యాటకుల మనసు పులకరిస్తుంది. ఈ మెట్ల మార్గం మరియు ఈ పాతాళ గంగ ఎట్లా పోవాలి అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ ఉంటది. ఈ పాతాళ గంగకి మెట్ల మార్గం పోవచ్చు మరియు రోప్వే ద్వారా కూడా ఇక్కడికి మనం చేరుకోవచ్చు. ఇక్కడ పాతాళ గంగ స్నానం చేసి నదిలో మునిగినాక అక్క మహాదేవి గుహలు కూడా అక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలంలోని కృష్ణా నది గుండా బోటింగ్ ద్వారా అక్క మహాదేవి గుహలను చేరుకోవచ్చు. వేరే రూట్ ఏం లేదుగా. మార్గ మధ్యంలో దట్టమైన అడవులు, పర్వతాల దృశ్యాలు కనుగొనవచ్చు. మరియు ఇక్కడికి ప్రయాణం మీ సాహసోపేతమైన అనుభూతి అందిస్తుంది. అంటే ఆ కొండలకి పోతుంటే మనం ఒక సాహసం చేస్తున్నాము, మనం ఏదో ఒక వింత ప్రపంచంలోకి వెళ్తున్నాం అనే అనుభూతి చూస్తే గానీ దానిని వర్ణించలేం. మరియు ఇక్కడికి ఎందుకు పోతున్నాం, అక్కడ అసలు విశిష్టత ఏందని తెలుసుకున్నట్టయితే, కన్నడ ప్రాంతానికి చెందిన కవయిత్రి అక్క మహాదేవి శివుణ్ణి తన భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసినందున ఈ ప్రదేశానికి అక్క మహాదేవి గుహలు అని పేరు ప్రసిద్ధి చెందినట్టు చెప్తుంటారు. ఈ గుహల్లో మీరు శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. శ్రీశైలం పర్యటన ఈ ప్రయాణం మీకు చిరస్మరణీయంగా మారుతుంది. మేము డ్యామ్కు చేరుకునేసరికి రాత్రి అయింది. ఇక చూస్తున్నారు కదా, డ్యాము మన జాతీయ పతాక త్రివర్ణ 3 రంగులతో అలరించి ఉంది. ఆ నైట్ చూసేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఇక్కడ చిన్నగా లైట్లు కనబడుతున్నాయి కదా, అదే మన గ్రౌండ్ ఫ్లోర్ లో జల విద్యుత్ కేంద్రం. ఇది మనకు తెల్లవారుజామున వెళ్తుంటే మనకు తీసినటువంటి వీడియో. మరియు ఇక్కడ శివలింగం, త్రిశూలం చూస్తున్నారు కదా, ఆకాశంలో మంచిగా చూడాల్సిన దృశ్యం. మేము రాత్రికి చేరుకునేసరికి 11-11:30 అయింది. రూమ్లు వెతికేసరికి కొద్దిగా దొరకలేవు. ముందుగా బుక్ చేసుకోవాల్సింది. మేము అనుకోకుండా సడన్ గా వెళ్ళినాం. ఈ మార్కండేయ మాల వేసుకున్నాం కాబట్టి అనుకోకుండా సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ఉడావుటిన వెళ్ళడం జరిగింది. రాత్రి మన పద్మశాలి సత్రం ఉంటుంది, అక్కడ కూడా ప్రయత్నం చేసాము, రూమ్ దొరకలేదు. పక్కనే ఉన్నటువంటి ఒక రూమ్కి వెళ్ళి ప్రయత్నం చేస్తే 12 గంటల రాత్రికి దొరికింది. అక్కడే ఉండేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, కాకతీయ కమ్మవారి అన్న సత్రం సంఘం శ్రీశైలం. ఇలా అనేక రకాలైనటువంటి ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి సత్రాలు అక్కడక్కడ లైన్గా కనబడుతుంటాయి. మన మందిరానికి దగ్గరలోనే ఉంటాయి. చూస్తున్నారు కదా, సూర్యోదయం అయింది. 7-7:30 అనుకుంటా సమయము. ఆ టైంలో మేము ఈ గంగా స్నానం వెళ్దామని చెప్పేసి పోతున్నాము. ఆ టైంలో తీసినటువంటి వీడియో. కాకతీయ అన్న సత్రం చూశారు కదా, అట్లా చాలా సత్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి మీకు వచ్చిన సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి చూపిస్తుంటాను. మేము రోడ్డు మలుపుకొని ఇక్కడ వైపు వచ్చినాము. ఇక్కడ మన వాళ్ళు వస్తున్నారు చూడండి, ఆ సంఘం ఎదురుగా ఉంటాయి. మేము రోడ్డు బండి ఇక్కడ ఉన్నదని చెప్పేసి యూటర్న్ చేసుకొని ఇక్కడ వచ్చేసాం. ఇక మన వాళ్ళు ఎక్కుతున్నారు కారు, వాళ్ళని వేసుకొని ఇక మన ఇది చూస్తున్నారు కదా, అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి శ్రీశైల క్షేత్రం అని చెప్పేసి ఉంది కదా, ఇది మన పద్మశాలీలకు సంబంధించినటువంటి సత్రం. ఇందులో చాలా రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ కానీ నాన్ ఏసీ, చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు. కాకపోతే ముందు బుక్ చేసుకోవాలి. ఇది సత్రాల నుండి ఇక్కడ కొంచెం బయటికి రాగానే ఇది మెయిన్ ముఖద్వారం అన్నట్టు, మిడిల్ సెంటర్ అన్నట్టు, చౌరస్తా. అక్కడ పోతే టెంపుల్. ఇక మేము ఇక్కడ పాతాళ గంగకి పోతున్నాము. పాతాళ గంగకు పోయే తోవ అనమాట ఇది. ఉదయం 7-7:30 కాబట్టి ప్రశాంతంగా చల్లగా మంచిగానే ఉంది. ఇది కూడా పెద్ద దూరం ఏం లేదు, వాకేబుల్లో వెళ్ళొచ్చు. ఒక 500 నుంచి 800 మీటర్ల వరకు ఉంటుంది. ఇంకేమన్నా ఉంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు.
మేము ఇక కార్లో అక్కడ వరకు వదిలేసినామని చెప్పేసి అక్కడ వెళ్ళినాము. ఈ కళ్యాణ కట్ట ఇవి ఉంటాయి కదా, మొక్కు ఉంది అని చెప్పేసి ఒకరు అక్కడనే దిగడం జరిగింది. వారికి అక్కడ దించేసి మేము ముందుకి, ఇది కనబడుతుంది కదా, దీనికంటే ఇంకా కొంచెం ముందుకు పోతే పాతాళగంగ మనకు ఆల్మోస్ట్ కనబడుతుంటుంది. ఇక కళ్యాణ కట్ట, గంగాధర డార్మెటరీ, పాతాళగంగ అని చెప్పేసి బోర్డు చూసిరు కదా మీద, అందులోకించి కిందికి పోతే దగ్గరనే, ఇంకా ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఇక ఇక్కడ బ్లూ బోర్డులో కనబడుతుంది కదా, పాతాళగంగకి దారి అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఇగో ఇది ఈ కళ్యాణ కట్ట కేశఖండన అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ దిగితే ఇక్కడ దించేసాము. ఇక వీడికించి మేము ముంగడికి పోతున్నాం అన్నట్టు. ఇగో ఇక్కడ కూడా కొన్ని సత్రాలు ఉన్నాయి, చూసాము. ఇక్కడ కమాన్ కనబడుతుంది కదా, ఈ కమాన్ వరకు లాస్ట్ అనమాట. ఇక కమాన్ కాడ నుంచి ఇక కొన్ని పోయేటి ఆటోలు పోతుంటాయి. ఇక ఈడ కూడా మన దత్తాత్రేయ సత్రం కూడా ఉంటుంది, అప్పగారిది, బర్దీపుర అప్పగారిది. మళ్ళీ రెడ్డి వారిది, కుమ్మరి, కమ్మరి. ఇగో ఈ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం అని ఉంది కదా, ఇది కూడా మనకు కళ్యాణకట్ట దగ్గరలో ఉంటుంది అన్నట్టు. ఈ చాలా రకాలైనటువంటి అన్న సత్రాలు కూడా మన సత్రాలు ఉన్నాయి. ఎవరికి సంబంధించిన వారి సత్రంలో ఉండొచ్చు అన్నట్టు. ఇగో చూస్తున్నారు కదా, పాతాళగంగకి దారి. ఇది మహాశివరాత్రి మొన్ననే జరిగినాయి కాబట్టి దాని ఫ్లెక్సీలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇక మేము పాతాళగంగ నడుచుకుంటూ పోదామా అని చెప్పేసి ఆలోచించినాము. కాకపోతే బాగానే 700-750 మెట్లు ఉంటాయి అనేసరికి లేట్ అవుతుంది దర్శనానికి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రోప్వే ద్వారా ఉంటుంది మార్గం అని చెప్పేసి కనుక్కునేసరికి అక్కడికి పోవడం జరిగింది. రోప్వే దగ్గరికి నడుచుకుంటూ పోతున్నాము. ఇక్కడ చూస్తుంటే మనకు దేవాలయానికి సంబంధించినటువంటి బోర్డులు, వాటి రూట్ మ్యాప్లు, ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రాల్లోని దర్శనీయ ప్రదేశాలు అని చెప్పేసి రూట్ మ్యాప్. ఇక్కడ మనం ఏమి చూడాలని చెప్పేసి అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ రోప్వేకి వెళ్ళేసరికి వాటి సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే ఉంటుంది. దీనిది పెద్దలు వచ్చేసి 80 రూపాయలు, చిన్నపిల్లలకు 60 రూపాయలు. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం. ఇక ఆల్రెడీ ముగ్గురం పెద్దలమే పోయినాము. 80 24 240 రూపాయలు టికెట్ తీసుకొని ఇక రోప్వేకి వెళ్ళినామన్నట్టు. పక్కనే ఉంటుంది. ఇక టికెట్ తీసుకుంటున్నాం, చూస్తున్నారు కదా. ఇక ఇట్లా నిలబడాలన్నట్టు లైన్లో నిలబడితే ఆ టికెట్ చెక్ చేసుకొని అక్కడ రోప్వే దగ్గరికి పంపిస్తున్నాడు అన్నట్టు. మేము కూడా ఇక లైన్లో నిలబడంగానే టైం కాగానే ఆడ లోపల కూడా మరొక సెక్షన్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూడా జరసేపు కూర్చోవాలి. ఈయన చెక్ చేసి ఇక టైమింగ్స్ అడుగుతున్నాము. అవన్నీ వాటికి సమాధానం చెప్పిండు. ఇక అవన్నీ కనుక్కొని ఇక మెల్లగా లోపలికి కూర్చున్నాం అన్నట్టు. ఇక ఇదంతా వెయిటింగ్ చేయాలన్నమాట. ఒకవేళ మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి రష్ ఏం లేకుండే, తక్కువనే ఉండే. ఒక 10-15 నిమిషాల్లో మేము బయటికి వచ్చేసినాము. ఇక ఇక్కడ స్టిక్కర్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక రోప్వేకి ఇది మిషన్ అన్నట్టు, దాని దగ్గరికి నుంచి పోతున్నాం ఇక పక్కకు. ఇక ఈ రోప్వే మిషను, ఇందులో 4 డబ్బాలు ఉంటాయి, పోనీకి 4, రానికి 4. ఒక 15-20 నిమిషాల్లో దించేస్తుంది అన్నట్టు. ఇదంతా ఇక పైన వైర్ ఉంటుంది, వైర్ నుంచి ఒక పెద్ద చక్రము, ఈ కింద కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఈ రెండిటికి అనుసంధానంతో కిందికి మీదికి ఇవి మూవ్ అవుతుంటాయి అన్నట్టు. ఇగో మొత్తం 4 కలర్లు, అవి అటు సైడ్ అన్నట్టు, అవి పోయేటివి. ఇప్పుడు మేము నిలబడ్డదేమో వచ్చేటివి అన్నట్టు. అవి పోతే ఇక్కడ 4 వస్తాయి. ఇక ఇక్కడ చూస్తారు కదా పాతాళగంగ, ఇది నడుచుకుంటూ పోవాలంటే చాలా దూరం మెట్లు కాబట్టి ఇక ఇక్కడ వచ్చినాం అన్నట్టు. ఇక మనకు పాతాళగంగ కనబడుతుంది. పోయేటప్పుడు కూడా మీకు రోప్వేలో చూపిస్తాను. నమస్తే, శ్రీశైలంకి వచ్చినాము. ఇప్పుడే పాతాళగంగకి పోదామని చెప్పేసి రోప్వే సెక్షన్లో వచ్చినాము. ఒక టికెట్ వచ్చేసి 80 రూపాయలు. ఇక చూడండి అంత రోప్వే ఇక్కడ నుంచి పోతున్నది. 6 గంటలకు స్టార్ట్ అయింది. అక్కడ చూడండి. ఇగో దీంట్లో ఎక్కినాము రోప్వేలో. మనిషికి 80 రూపాయలు ఉన్నాం కదా. ఒక దాంట్లో 4 కూర్చుంటారు అనమాట. 4 డబ్బాలంటే 4 16 మంది పోతారు ఒక ట్రిప్కి. 16 మంది వస్తారు, 16 మంది పోతారు. ఇక మేము కూడా ఒక దాంట్లో ముగ్గురమే ఉన్నాము. ఇక ఒక అన్న వేరే అన్న కూర్చున్నాడు చూడండి, ఇగో పక్కన.
ఆ అన్నతోని కూడా తీయించినాం, ఫోటోలు తీయించినాం అన్నట్టు. ఇక మొత్తానికి ఓ పాతాళ గంగ కనబడుతుందా? ఇక మీదికని చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇక ఈ పక్కకు కనబడేది ఆటోలు, చిన్న చిన్న బైకులు, వాటికి కూడా దగ్గర దగ్గర కింది దాకా రానికి అవకాశం ఉంటది. కాకపోతే పర్సనల్ అన్నట్టు మన వెహికల్స్ ఏం పోనీకి రాదు. వాళ్ళకి ఆల్రెడీ రోజు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక మనము రోప్వే లేదా మెట్ల దారి, ఆ రెండే మనకు అనుకూలంగా అన్నట్టు. ఇక సమయం ఉండి మంచిగా మెట్లు నడవగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడికి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ఇక లేదంటే ఇక ఇది రోప్వే. నేను రోప్వే అయితే ఫస్ట్ టైం ఎక్కిన, ఇప్పటివరకు ఏడ ఎక్కలేదు. ఇక ఒక్కో దాంట్లో నలుగురం కూర్చున్నాము. ఇక ఇదంతా పచ్చని చెట్లు, ఈ కొండల మధ్యలో నుంచి వెళ్తున్నది చూడండి. అంతా చూస్తుంటే ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇక ముంగట ఎల్లో, గ్రీన్, బ్లూ, మేము రెడ్ దాంట్లో కూర్చున్నాం అనమాట. అవి పక్కకు చూస్తున్నానా, ఇక పక్కకు ఆల్రెడీ 4 పైకి పోతున్నాయి. మేము కిందికి పోతుంటే అవి పైకి పోతుంటాయి, మళ్ళీ మేము పైకి పోతుంటే అవి కిందికి పోతుంటాయి. ఇట్లా ఈ విధంగా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక మేమిద్దరము, ఇక మా ముగ్గురం కూర్చున్నాం చూడండి. ఇక మా దాంట్లో కొత్త వ్యక్తి ఉండే కదా, ఆ అన్నతో వీడియో తీయించినాము. ఆ అన్న కొద్దిగా బాగానే సపోర్ట్ చేసిండు అన్నట్టు. వాళ్ళు కూడా హైదరాబాద్ అన్నాడు, మాట్లాడినాము. ఇక ఇక్కడ వెళ్తుంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అనుభూతి డిఫరెంట్ గా అనిపించింది అన్నట్టు. ఫస్ట్ టైం ఎక్కినాం కాబట్టి ఒక కొత్త అనుభూతి. ఇక మొత్తానికి దగ్గరగా చేరుకున్నాం. ఇక దిగుతున్నాం. ఇక ఆల్మోస్ట్ దిగడానికి దగ్గరికి వచ్చేసినాం. మీద ఎట్లయితే ఉండేనో మళ్ళీ కింద కూడా అదే రకంగా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ కింద టికెట్ చూపెట్టాలి, మెల్లగా దిగాలి. మళ్ళా ఆడికించి ఇక బయటికి వెళ్ళే దారి ఉంటుంది, అందులోకించి మనము బయటికి వెళ్ళిపోతాం. ఇగో రోప్ క్లోజ్ ఎట్ 6 PM ఉన్నది కదా, 6 గంటలకు క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ రకంగా రోప్ వేలో కిందికి వచ్చేసినాం. ఇక్కడికించి చూస్తే పాతాళగంగ ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఇగో వే టు బోటింగ్కి ఇదేమో గవర్నమెంట్ నుంచి నడిచే బోట్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇదేమో టైమింగ్స్ 9 గంటలకని అన్నారు అక్కడ కనుక్కుంటే. ఇక్కడ ముంగడికి పోతే ఇక్కడ ఒక ఆఫీస్ ఉన్నది, పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రం అని చెప్పేసి. అంటే ఆ బోటింగ్ సంబంధించి, ఆ నీటికి సంబంధించినటువంటి ఆఫీస్ అనుకుంటా. నెక్స్ట్ ఇగో గంగా భవానీ బోట్ షికార్ అని చెప్పేసి ఇవేమో ప్రైవేట్ అన్నట్టు. ఇగో పెద్దలకేమో 80 రూపాయలు, పిల్లలకేమో 50 రూపాయలు. ఇట్లా రకరకాలైనటువంటి టికెట్ తక్కువనే ఉంది, పర్వాలేదు. ఈ అక్కమాదేవి గుహలకి ఇదంతా తిప్పుకొస్తారనమాట. ఇగో ఇక్కడ పోతుండే బ్రహ్మరాంబిక ఘాటు, గంగా ఘాటు, ఇవన్నీ ఘాట్లు అనమాట. ఇక రకరకాల పేర్లతోని మనకి ఇక్కడ ఘాట్ల రూపంలో మనకు కనబడుతుంటాయి. అక్కడ నుంచి ఇక మేము ఇక అంజయ్ సార్ వస్తున్నాడు. ఇక మేము కూడా మెల్లిగా పోతున్నాము. ఇక్కడ కూడా దుకాణాలు, టిఫిన్లు మార్నింగ్ పూట కదా బాగానే వెలిసినాయి. మొత్తానికి గంగా ఘాట్కి చేరుకున్నాం, పాతాళ గంగకి చేరుకున్నాము. ఇగో మెట్లు దిగుతున్నాం చూడండి. ఇక పాతాళ గంగకి నది స్నానం చేయడానికి మెట్లు దిగుతున్నాం. ఈ టైంలో ఏడొస్తుంది, అంతా మంచి కురుస్తుందిగా, మంచి కురుస్తుందిగా. ఎంత ఇది? ఏం కాదు, కాళ్ళకి పచ్చిగా ఉండదని ఎటు కాలు ఉంటే అటు. మొత్తానికి పాతాళ గంగకి చేరుకున్నాము. నదిలోకి వెళ్ళడానికి సిద్ధమైనాము.
అంతా స్నానాలు చేస్తున్నారు చూడండి. ఆ కొండల మధ్యల నడుమ ఈ నది లోయ మరియు ఈ వాటర్ చూస్తుంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నటువంటి సమయం చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా అనిపించింది. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिं ओम न जाने स्नानजं फलं शुद्धं समरोहण सुपर्ण महापुण्य तरंगिनी विशेषं माधवं నందిని. గంగా స్నానం అయింది. పాతాళ గంగలో 5 సార్లు మునిగి స్నానం చేసుకున్నాం. మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం, రిటర్న్ వెళ్తున్నాము. ఇక రోప్వేలో ఎక్కి రిటర్న్ వెళ్తున్నాము. ఇక పాతాళ గంగ పైనుండి చూస్తే ఏ విధంగా కనబడుతుంది చూడండి. దాంట్లో బోట్లు కూడా స్టార్ట్ అయినాయి. ఇక అందులో కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇక దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక రిటర్న్ ఎక్కేసినాము. ఇక పైన చూడండి మొత్తం 4 ఉన్నాయి. మేము లాస్ట్ దాంట్లో ఉన్నాము. మా ముంగట 3 ఉన్నాయి చూడండి. ఇక దాదాపుగా అది ఎంత టైం పడతలేదు, ఒక 8 నిమిషాల వరకు వచ్చేస్తుంది. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని సత్రాలను చూడడం జరిగింది. ఇక నిత్య అన్నదాన వసతి సత్రం, ఇక అఖిల భారతీయ శ్రీశైల కుమ్మరి వాళ్ళది సత్రం అన్నట్టు లోపలికి వెళ్తే ఉన్నది చూడండి. ఇక ఇలా చాలా రకాలైనటువంటి సత్రాలు దాదాపుగా ఉన్నాయి. ఎవరికి సంబంధించిన వాళ్ళ సత్రాల దగ్గరికి వెళ్ళి ఉచితంగానే ఉండొచ్చు. అలా కాకుండా ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ డార్మెటరీ రూమ్స్ చాలా తక్కువ ధరకే ఫుడ్ బెడ్ కూడా ఇస్తున్నారు. ఇక ఇక్కడ బోర్డు చూసినట్టయితే ఇక ప్రధాన దేవాలయం స్ట్రేట్కి వెళ్ళాలి. ఇక మేము ఆల్మోస్ట్ ఇక మన పద్మశాలి అఖిల భారతీయ మా అన్నదాన సత్రం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ బోర్డు చూస్తారు కదా, ఇగో అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలియుల శ్రీశైల క్షేత్ర నిత్య అన్న సత్రం. ఇక ముంగటనే మన బొట్టు పెట్టే అతను ఉండే, ఇక అందరం కలిసి బొట్టు పెట్టుకున్నాం అన్నట్టు మన పద్మశాలి సత్రం ముంగట్ని. ఈడ బొట్టు పెట్టుకొని ఇక మళ్ళా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక అక్కడ నుంచి ముంగటనే దగ్గరనే కనబడుతుంటుంది టెంపుల్. ఇట్లా ఫోన్ పట్టుకో ఇంటికి రండి. పెట్టండి ఇట్లా ఇట్లా పెట్ట ఇట్లా లేదా దర్శనానికి వెళ్ళే ముందు ఇక మన చెనగల్ల బసవన్న అని చెప్పేసి సెంటర్లో ఉన్నది, అక్కడ ముందుగా దర్శనం చేసుకొని ఇక ఇక్కడికించి ఇక ఇది మెయిన్ సెంటర్ అన్నట్టు మన సత్రానికి ముందే కనబడుతుంటుంది. ఇక ఇక్కడ నుంచి వాకేబుల్ శివరాత్రి నాడు బాగానే అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు. ఇంకా అక్కడిది తీయలేదు ఇంకా, ఎందుకంటే ముందే కదా వెళ్ళింది కాబట్టి. ఇక ఇది చూస్తున్నారు కదా ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం. ఇక ఎక్కడ పోతే అక్కడ సత్రాలు మాత్రం చాలా ఉంటాయి. ఇక వీరశైవ సంఘం, శ్రీశైల వీరశైవ
సత్రం. ఇలా చాలా రకాలైన సత్రాలు ఉన్నాయి. ఇక మేము దర్శనం చేసుకున్నాము. లోపల ఫోన్లు అలవలేదు కాబట్టి అక్కడ పెట్టేసి అక్కడ కొద్దిగా కుంకుమ అవి ప్రసాదాలు అవి తీసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాము. కాళ్ళు మాత్రం కత్తున కాలుతున్నాయి. ఇక అదే టైంలో మేము ఇక ఆడ ఫోటోలు కింద దిగేసి రిటర్న్ వస్తుంటే ఇది భూచక్ర గడ్డ అని చెప్పేసి మధ్యలో అమ్ముతున్నాడు అన్నాడు. ఆడికి అందరికీ ఆకలి అవుతున్నది, కాళ్ళు కాలుతున్నాయి. ఇక తిందామని చెప్పేసి ఒక రౌండ్ సన్నం లేయర్ కోస్తాడు, అది ఒకటి తీసుకొని అందరం తీసుకున్నాం. అది చక్కెర వేస్తేనే తినబుద్ధి అవుతాను. మీకు నెక్స్ట్ ఆడికించి మన పద్మశాలి సేవా సమాజ ట్రస్ట్ మన సత్రంలోకి వచ్చేసినాము. మధ్యాహ్నం టైం అయింది కదా, ఆడికి ఆకలి అవుతుందని చెప్పేసి ఇక మన సత్రంలోకి లోపలికి ఎంటర్ అయినాం. ఇక లోపలికి పోగానే ఇక అంత ప్రశాంతంగా ఇక భోజనాలు వడ్డన స్టార్ట్ అయింది. అదే టైంకి మేము వెళ్ళాం. ఇక అందరం కూర్చున్నాం, ఒక లైన్లో మొత్తం మేము కూర్చున్నాం. ఇక్కడ భోజనం చూసినట్లయితే చాలా మహా అద్భుతంగా ఉంది. ఏ హోటల్లో కూడా మనం తినలేము. పాయసము, సాంబారు, రైసు, మజ్జిగ చాలా ఫుల్గా కడుపు నిండా తిన్నాము. ఇక బయటికి వచ్చేసినాం. ఇక ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే చాలా నీట్గా ఉంది. భోజనం వేళలు మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు, రాత్రి 8:30 నుండి 10:30 వరకు మన పద్మశాలి సత్రంలో ఇవి టైమింగ్స్ అనమాట. ఇక ఇక్కడ చూసినటువంటి పద్మశాలి సత్రం లోపల ఎంత తాగునీళ్ళు కూడా ముంచుకుని ఎలాంటి మనకు అసౌకర్యం అనేది లేనే లేదు. ప్రశాంతంగా పోవచ్చు, తినచ్చు, ప్రశాంతంగా చేసేపు చెట్ల నీడ ఉన్నది, మంచిగా కూర్చోవచ్చు. మేము కూడా చేసేపు కూర్చున్నాం, బాగానే కూర్చొని మెల్లగా బయటికి పోయినాం అన్నమాట. మన పద్మశాలి అన్నదాన సత్రం ముంగట మన కులదైవం అయినటువంటి మార్కండేయ మహాముని కనుగొన్నటువంటి ఆ దారము మన ఈ మగ్గము రూపాన్ని పూర్తిగా ఒక గ్లాసులో అమర్చబడి ఉన్నదనమాట. అక్కడ నుంచి చక్కగా కార్లు ఎక్కేసి ఇక చూడవలసిన మరో ప్రదేశం వచ్చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం చూద్దామని చెప్పేసి అక్కడికి పోయినాం. ఇక ఇంటికి పోదాం అనుకున్నారు, అక్కడ చూడాల్సిన ప్రదేశం చాలా బాగుంటుంది అని చెప్పేసి అనేసరికి వెళ్దామన్నారు. అక్కడ పోయిన తర్వాత చాలా షాక్ అయ్యారు, చాలా బాగుంది అని చెప్పేసి పోతున్నాం. మన వాళ్ళందరూ పోతున్నారు చూడండి. ఆ లోపలికి వెళ్తే కనుక మన శివాజీ స్థాపన మరియు వారు నిర్వహించినటువంటి మరాఠా సామ్రాజ్య విస్తరణ, వారి ఆస్థానం అదంతా చాలా నీట్గా ఉంటుంది. లోపల చూద్దాం పదండి. ఇక లోపలికి వచ్చేసినాము. ఇక లోపల చూడండి, అందరూ వారి ఆస్థానం ఏ విధంగా ఉంది, వారి సింహాసనం అదంతా కూడా మన శిల్పులు తయారు చేసినటువంటి చిత్రం ఇప్పుడు నిజంగా మన కళ్ళ ముందు ఉందేమో అనే రకంగా నిర్మాణం అనేది జరిగింది. అక్కడ ఒక చిన్నగా క్లిప్ తీసుకొని ఆ చుట్టుపక్కల వెనకాల చూసినట్టయితే శివాజీ పరిపాలించినటువంటి విధానం ఏ విధంగా ఉంది, శివాజీ వాటి చిత్రాలు మరియు 3D రూపంలో కనబడుతున్నాయి కదా, వాటి కింద మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ 4 లాంగ్వేజ్లలో ఒక్కో చిత్రం కింద రాసింది ఉన్నది చూడండి. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఇది 2D కాదు 3D మనకు ఉబ్బెత్తుగా కనబడతాయి అన్నమాట చిత్రాలు. ఇవి ఎవరు చేసిండ్రో ఏందో కానీ శివాజీ పరిపాలించినటువంటి ఆ రాజ్యం, మన జిజియామాత, ఇగో శివాజీ చిన్నప్పటి నుంచి పెద్దప్పటి వరకు ఆ రాజ్య విస్తరణ, యుద్ధాలు, శివనేరుకోట ఇవన్నీ కూడా మనకు చిత్రాల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిత్రాలను చిత్రించి వాటి కింద మ్యాటర్ కూడా రాయడం జరిగింది. ఒక్కోటి చదువుకుంటా పోతే ఎంత చదివినా చదవాలనిపిస్తుంది. అసలు ఆ చరిత్ర అనేది పుస్తకాలలో మనం చూసినాం కానీ నిజంగా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు అనమాట. శివాజీ ఇక్కడ తన యుద్ధం చేస్తూ వెళ్తున్న సమయంలో ఇక్కడ శ్రీశైలంలో కూడా బస చేసి ఇక్కడ ఉండి వెళ్ళినట్టుగా మనకు ఆనవాళ్ళు చెప్తుంటారు. అందుకు గుర్తుగానే ఇక్కడ ఇది శివాజీ స్ఫూర్తి కేంద్రం అని చెప్పేసి నిర్మించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది.
తదనంతరం 1677లో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లోని గోల్కొండ కోట కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు. ఫిబ్రవరి 5, 1677. మన ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రం శ్రీశైలంలో ఉన్నాం. వారు పరిపాలించిన విధానం, వారు ఎక్కడెక్కడ సంచరించారు, ఎక్కడెక్కడ ఉన్నారనేది ఈ చిత్రాలలో ఇక్కడ చూస్తున్నారు కదా. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర మరియు వారి ప్రయాణం ఎట్లా కొనసాగింది, శ్రీశైలం దర్శనం, మళ్ళీ శ్రీశైలం నుంచి తిరుపతి, ఇలా వారి ప్రయాణం, వారి యుద్ధం చేసుకుంటూ మరాఠా నుంచి ఎక్కడెక్కడ వెళ్ళారు, వారు సామ్రాజ్యాలను ఏ విధంగా విస్తరించారు అనేది ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం బాగా అనిపిస్తుంది. అయిపోయి మన అంజయ్ సార్ ఇక మెల్లగా ఇదేంటిది? ప్రతాప్గఢ్ కోట గురించి అది ఉన్నాను కానీ ఈ మ్యాటర్ రాయగఢ్ ప్రతాప్గఢ్ కోట క్రీస్తు శకం 1656లో ఛత్రపతి శివాజీ మహారాజ్ రాణి. మాల ఇక్కడ చూస్తున్నారు కదా, తుల్జా భవానీ మాత ఛత్రపతి శివాజీ ధ్యానంలో ఉన్నటువంటి చిత్రం. వారు ఉపయోగించినటువంటి ఆభరణాలు, ఆయుధాలు, ఇది ఒక గ్లాస్లో నిర్మించి అతి సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ చూసినట్టయితే శివనేరి కోట స్వరాజ్యంలో అగ్రగామి. అయితే ఈయన సాధించినటువంటి రాజ్యాలలో మొట్టమొదటి శివనేరు కోట. అక్కడ ఉన్నటువంటి కోట ఏ విధంగా ఉండే అని చెప్పేసి స్కల్ప్చర్ రూపంలో ఇక్కడ ఇది మొత్తం చూపించడం జరిగింది. ఇక శివాజీ స్ఫూర్తి కేంద్రం చూసి మెల్లగా బయటికి వచ్చేసినాం. ఇక్కడ చూడండి, అతిపెద్ద మహాశివలింగం మరియు దాని ముందల నంది. ఇక్కడ డే టైంలో చూసినట్టయితే మేము నైట్ వచ్చినాము, అప్పుడు చూడలేకొట్టిమి, అందుకే వెళ్ళేటప్పుడు ఇవి కొన్ని తీయడం జరిగింది. ఇగో సాక్షి గణపతి దేవాలయం, ఇది కూడా వచ్చేటప్పుడు చేసుకోవాలి, కానీ మాకు రాత్రి లేట్ అయింది కాబట్టి దర్శనానికి సమయం అయిపోయింది, గుడి మూసేసారు కాబట్టి శిఖర దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చేటప్పుడు తీయడం జరిగింది. కాకపోతే మొట్టమొదటిగా మన సాక్షి గణపతి దేవాలయాన్ని దర్శించినాకనే శ్రీశైలం లోపలికి అడుగుపెట్టాలి. ఈ విధంగా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ మెల్లిగా బయటికి వస్తున్నాం. బయటికి వస్తున్నటువంటి సమయంలో ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆలయం, జగద్గురు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం. అంటే పాలధార, పంచదార అని చెప్పేసి ఇక్కడ స్పెషల్గా ఒక గుట్టల్లా ఉందన్నట్టు. మేము అక్కడ దిగేసి కిందికి వెళ్తున్నాము. చూడండి, ఇగో దగ్గర 100-150 వరకు మెట్లున్నాయట. ఇక మేము కిందికి వెళ్ళినాము. ఇక పక్కలకు చూస్తున్నట్టయితే అన్ని దుకాన్లు ఖాళీ, నడుచుకుంటా పోనీకి మాత్రమే ఒక 2 నడవడానికి మాత్రమే ప్లేస్ ఉన్నది. మొత్తం మిగతాంతా ఒక లోయలాగా ఉందన్నట్టు. కిందికి చూసినట్టయితే చూస్తారు కదా, మొత్తం ఒక లోయలాగా కిందికి గుర్తుండగానే కానీ ఇవి కొబ్బరికాయలు జీవి అంటే
శ్రీశైల దేవస్థానం పాలధార పంచదార పరమేశ్వరుని పాల భాగము నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచధారలు కలిసి ప్రవహిస్తున్నాయి. పాలధార పంచదారలు అత్యంత ముఖ్యమని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దేశంలోనే తపస్సు చేసి శివానందలహరి వచ్చారు. చూశారుగా, మొత్తానికి పాలధార పంచదారకి చేరుకున్నాం. ఇక్కడ పైనుండి ప్రవహిస్తున్నటువంటి జలం అతి పవిత్రమైనది. ఒక్కొక్క ధార ఒక్కో రకమైనటువంటి రుచికరంగా ఉంటుంది. ఇక్కడ సరస్వతి మాత, శివుడు అనే విగ్రహాలు అన్నీ ఇక్కడ కొలువై ఉన్నారు. ఇవి టేస్ట్ కూడా చూడడం జరిగింది. చాలా తీయగా ఒక మధురమైనటువంటి అనుభూతి కలిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, జగద్గురు ఆదిశంకరాచార్యులు, శారదేవి మరియు శక్తిపీఠంగా మరియు శంకర మందిరం అన్నట్టు ఇది. ఆది జగద్గురు శంకరాచార్యులు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తపస్సు చేసినటువంటి మందిరం. ఇగో ఈ జాలిలోకించి వీడియో తీయడానికి ప్రయత్నం చేసిన, ఇగో ఇందులో కనబడుతుంది చూడండి, అమ్మవారు మరియు ఆది శంకరాచార్యుల విగ్రహం ఇందులో ఉంచడం జరిగింది. ఇగో బయట వాతావరణం ఇదంతా కొంచెం కోలాహలంగానే ఉంది. ఇట్లా పట్టుకో, నీళ్ళ వీడియో కాదన్నా వచ్చా కనబడుతున్నటువంటి వెలువడినటువంటి పంచదారలు కలిసి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతము. ఈ ప్రదేశంలోనే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. మొత్తానికి శ్రీశైలంలో చూసినటువంటి ప్రదేశాలు మరియు స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణానికి మొదలయ్యాం. చివరగా మన శ్రీశైలం డ్యామ్ చూస్తూ తిరుగు ప్రయాణం అయ్యాం. మీరు కూడా వచ్చేవాళ్ళు ఇవన్నీ చూసుకొని ఒక ప్లాన్ వేసుకొని వచ్చినట్టయితే అద్భుతంగా మీరు ఊహించినటువంటి ఆనందాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్